హలో ఆల్, మరి మన యూనిక్ కంప్లైంట్ అవేర్నెస్ సిరీస్లో ఈరోజు కొత్త ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఒక 46 ఇయర్స్ మేల్ పేషెంట్ క్లినిక్కి వచ్చాడు. వచ్చిన వెంటనే, సార్ నాకు మోషన్ వెళ్ళే దగ్గర నొప్పితో పాటు నడుము నొప్పి ఎక్కువగా ఉంది, నేను కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా అనేది ఆయన కంప్లైంట్. ఇక్కడ ఇదే యూనిక్ కంప్లైంట్ ఏంటంటే, మోషన్ వెళ్ళే దగ్గర నొప్పితో పాటు నడుము నొప్పి ఉండడం అనేది ఒక యూనిక్ కంప్లైంట్. మరి ఈ పేషెంట్కి తీరా ఎగ్జామినేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే, మోషన్ వెళ్ళే దగ్గర హ్యూజ్ పెరియానల్ యాబ్సెస్ ఉంది, అంటే అక్కడ మొత్తం చీమ్ జమ అయిపోయింది. దాంతోపాటు మోషన్ వెళ్ళే దగ్గర ఒక పాలిపాయిడల్ గ్రోత్ అనేది బయటకు వచ్చేసింది. దాన్ని పేషెంట్, సార్ నాకు పైల్స్ కూడా ఉందని చెప్తున్నాడు అనమాట. తీరా ఈ పేషెంట్కి ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయించి తర్వాత బయాప్సీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆయనకు మ్యూసినస్ కార్సినోమా కూడా ఉంది అని తెలిసింది. ఇక్కడ అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, చాలా క్రానిక్ ఫిస్టులాస్లో ఇలాంటి మ్యూసినస్ కార్సినోమా కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు క్రానిక్ స్టేజ్లో ఉన్నాయనుకోండి, డెఫినెట్గా ఒక ప్రాపర్ స్పెషలిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంది. మరి ఫర్దర్గా ఈ పేషెంట్ దగ్గరికి వస్తే, ఈయనకు మోషన్ దగ్గర నొప్పి, ఆ తర్వాత చీము రావడము, తర్వాత ఇలా లోపల నుంచి బయటికి రావడము, తర్వాత దాన్ని ఫింగర్తో పోస్తే లోపలికి వెళ్ళినప్పుడు, ఇది దాదాపు ఒక 1 to 2 years నుంచి వస్తుంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏదో దగ్గర నుంచి మెడిసిన్ తీసుకుని అది కంటిన్యూస్గా వాడుతూ ఉన్నాడు. మరి తీరా వాడుతూ 1-2 years అయిపోయింది. ఇప్పుడు సడన్గా పెయిన్ ఎక్కువగా అయిపోవడము, దాంతోపాటు నడుము నొప్పి పెరగడము, ఇలా రకరకాల వీక్నెస్ డెవలప్ అవ్వడము, అలా కంప్లైంట్స్తోని మన దగ్గర వచ్చాడు. తీరా మనం ఎగ్జామినేషన్ చేస్తే ఇలా తెలిసింది. ఇక్కడ అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఒకవేళ మీకు సపోజ్ మోషన్ వెళ్ళే దగ్గర నొప్పి వచ్చిందనుకోండి, ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, ఒక స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే ఫస్ట్ వాడు ఏం చేస్తారంటే, ఆయన డాక్టర్ గారు ఏం చేస్తారంటే, దాని గురించి ప్రాపర్గా హిస్టరీ తీసుకుంటారు. తర్వాత ఎగ్జామినేషన్ చేస్తారు. ఎగ్జామినేషన్లో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు. దాని తర్వాత మనకు వెదర్ మీకు ట్రీట్మెంట్ మెడిసిన్ అవసరమా, మీకు సర్జరీ అవసరమా అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఒక స్పెషలిస్ట్ లేదు, ఆయన నార్మల్ డాక్టర్ గారు కానీ అన్క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర వెళ్తే ఆయన ఏం చేస్తారు, మీకు నొప్పి వచ్చింది, నొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్, బ్లీడింగ్ వస్తుంది, బ్లీడింగ్ తగ్గడానికి ట్యాబ్లెట్, మోషన్ సరిగ్గా రావట్లేదు, మోషన్ సరిగ్గా రావడానికి కావాల్సిన మెడిసిన్ రాస్తూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది, మీకు సింటమాటిక్ రిలీఫ్ ఉంటుంది కానీ కంప్లీట్గా రిలీఫ్ ఉండదు. మీరు దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొన్ని క్రానిక్ కండిషన్స్ కానీ ఇలాంటి కార్సినోమాస్ కానీ మిస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. తీరా మీరు అది డయాగ్నోస్ అయ్యేలోపు అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి మీరు తప్పులు చేయకూడదని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత సాధారణంగా మోషన్ వెళ్ళే దగ్గర ఫిషర్ కానీ, తర్వాత పెరియానల్ యాబ్సెస్, డీప్ పెరియానల్ యాబ్సెస్లు కానీ, తర్వాత థ్రాంబోస్పైల్మాస్ కానీ, ఇలాంటి కండిషన్లో మనకు నడుము నొప్పి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు మోషన్ వెళ్ళే దగ్గర యానస్ కానీ, రెక్టమ్ కానీ, దానికి సప్లై చేసే నర్వ్ సప్లై, తర్వాత మన నడుముకు సప్లై చేసే నర్వ్ సప్లై రెండు సేమ్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు బ్రెయిన్ అది కన్ఫ్యూజ్ అయిపోయి మనకు రిఫర్డ్ పెయిన్ లాగా ప్రజెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మోషన్ వెళ్ళే దగ్గర నొప్పితో పాటు నడుము నొప్పి వస్తుందంటే డెఫినెట్గా ఒక స్పెషలిస్ట్ కలవాలి. అది నార్మల్ నడుము నొప్పి కాదు, మోషన్ వెళ్ళే దగ్గర ఉన్న ఇబ్బంది వల్ల కూడా మనకు నడుము నొప్పిలాగా అది ప్రజెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదండి ఈ వారం యొక్క యూనిక్ కంప్లైంట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.